వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎంఐఎం పార్టీ బీజేపీని టార్గెట్ చేయడం, దానికి కమలనాథులు కౌంటర్ ఇవ్వడం చకచకా జరిగింది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన కమెంట్స్ కు షాక్ అవ్వడం బీజేపీ నేతల వంతైంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నేత నవనీత్ రాణా ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. 15 సెకండ్లు కాదు, గంట సమయం ఇస్తామన్నారు. ముస్లింలను ఏం చేస్తారో చేసుకోండి సవాల్ విసిరారు. టైం ప్లేస్ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. అయినా అధికారం అంతా బీజేపీ దగ్గరే ఉందన్నారు. ఇదిలా ఉండగా నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది ముమ్మాటికి ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆ పార్టీ తెలిపింది. బీజేపీని 15 నిమిషాల్లో తరిమి కొడతామంటూ గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నవనీత్ రాణా కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు కాదు, కేవలం 15 సెకండ్లలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మళ్ళీ ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదంటూ వ్యాఖ్యానించారు. నవనీత్ కమెంట్స్ పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ కమెంట్స్ తమకు వర్కౌట్ అవుతుందని ఇటు బీజేపీ, అటు ఎంఐఎం లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ తరహా కమెంట్లు ఎన్నికల ముందు హైదరాబాద్ లో సహజంగా ఉంటాయి. కాకపోతే ఎంఐఎం గతంలో చేసిన వ్యాఖ్యలకు స్థానిక నేతలు కాకుండా బయట నుంచి వచ్చిన నవనీత్ కమెంట్స్ చేయడం హాట్ గా మారింది.